దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ 285. కలిసిపోయిన మోహన్ శ్రేయ. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా ప్రెస్ చేసి పాయింట్స్ అందచేయండి. మోహన్ లోపలికి వచ్చి ఏడుస్తున్న శ్రేయాని అందరూ ఓదారుస్తుంటే అదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అంటాడు. ఆ మాటతో అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. ఎదురుగా మోహన్ కనిపిస్తుంటే అప్పటి వరకు దుఃఖసాగరంలో ఉన్న అందరూ ఇప్పుడు మోహన్ని చూసి ఆనందంతో ఆశ్చర్యపోతుంటారు. ఇంకా శ్రేయ గురించి అయితే చెప్పనవసరం లేదు. దుఃఖంతో తన కళ్ళలో నిండిన నీళ్లు ఇప్పుడు ఆనందంతో మెరుస్తుంటాయి. తను ఎంత మందిలో ఉంది అనే విషయం కూడా మర్చిపోయి మోహన్ ప్రాణాలతో కనపడేసరికి అందరి మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మోహన్ అంటూ మోహన్ని హక్ చేసుకుంటుంది. ఆ హగ్గుకి మోహన్ స్తంభించిపోతే మిగతా వారందరూ అదంతా ఆనందంగా చూస్తుంటారు. మోహన్ అంటూ తను మోహన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటే స్తంభించిపోయిన మోహన్ ఆ చర్యకి నిర్ఘాంతపోతూనే ఫ్యాన్కి ఉరి వేసుకోవడానికి చున్నీ వేలాడపట్టం ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఎంత భయపెట్టించావు మోహన్! నిజంగా నువ్వు ప్రాణాలతో ఉండటం చూసేసరికి నా గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టినట్టుగా ఉంది అంటూ మోహన్ పట్టుకొని శ్రేయ ఏడుస్తుంటే కళ్యాణ్, మైథిలి, క్రాంతి, సూర్య, జయమ్మ వాళ్ళని చూసి సంతోషపడుతుంటారు. ఇక జయమ్మ దగ్గర ఉన్న బాబు తల్లిదండ్రులు అంత దగ్గరగా ఉండటం చూస్తుంటే బాబు మొహంలో కూడా నవ్వు వెలుగుతుంటుంది. అంతమందిలో శ్రేయ అలా హక్ చేసుకోవడం మోహన్ ఇబ్బంది పడుతూ, శ్రేయ ఎందుకలా ఏడుస్తున్నావు అని అందరూ మనల్ని చూస్తున్నారు అంటూ తన చెవిలో గుసగుసగా చెప్తాడు. దాంతో శ్రేయకి తన ఉనికి గుర్తొచ్చి ఇబ్బంది పడుతూ మోహన్కి వెనక్కి జరుగుతుంది. ఫ్లైట్ క్లాష్ అయ్యి నువ్వు మరణించినట్టుగా టీవీలో న్యూస్ వచ్చింది మోహన్, అందుకే మేమంతా కంగారు పడుతూ ఇక్కడికి వచ్చాం అంటాడు కళ్యాణ్. ఓ, మీరు కూడా ఆ న్యూస్ చూసారా? నేను ఇక్కడికి వస్తుంటే మా అమ్మ వాళ్ళు కూడా ఆ న్యూస్ చూసి కంగారు పడుతూ నాకు ఫోన్ చేశారు. నేను క్షేమంగా ఉన్నానని ఇప్పటివరకు వాళ్ళతోనే మాట్లాడి ఇంటికి వచ్చాను. నిజానికి నేను ప్రమాదం జరిగిన ఆ ఫ్లైట్లోనే రావాల్సింది, బట్ లాస్ట్ మినిట్లో ఆ ఫ్లైట్ నాకు మిస్ అయ్యి నేను ఇంకొక ఫ్లైట్లో వచ్చాను అంటాడు. అవునా అంటూ అందరూ సంతోషంతో ఆశ్చర్యపోతుంటారు. థ్యాంక్ గాడ్, ఆ ఫ్లైట్ మిస్ కావటం మంచిదే అయింది అని అంటుంది మైథిలి సంతోషపడుతూ. ఆ న్యూస్ చూశాక నిజంగా నిన్ను మళ్ళీ ప్రాణాలతో చూస్తామని అసలు అనుకోలేదు మోహన్ అంటుంది సాక్షి కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఏమైనా మీరు అదృష్టవంతులు మోహన్ గారు అంటాడు సూర్య. నిజమే, ఇక్కడ అదృష్టవంతులు ఒక మోహన్ గారే కాదు, శ్రేయ కూడా అంటుంది క్రాంతి. అందరూ అలా మాట్లాడుతుంటే శ్రేయ మాత్రం మోహన్ కలలోకి ఇంకా అదే ప్రభావంతో చూస్తుంటుంది. మోహన్ తనను చూసి తర్వాత ఆ ఫ్యాన్కి వేలాడుతున్న చున్నీ చూస్తుంటే, మేము రావడం కాస్త లేట్ అయి ఉంటే ఈ పాటికి నీ బ్యాచులర్ భార్యమ్మని ఉరి వేసుకుని పైకి పోయేది అంటాడు కళ్యాణ్. అది విని మోహన్ షాకింగ్లా శ్రేయ వైపు చూస్తుంటాడు. శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటూ తలదించుకుంటుంది. అయినా శ్రేయ, నీకేంటి అంత తొందర? కనీసం బాబు గురించైనా ఆలోచించాలి కదా అంటుంది మైథిలి శ్రేయ మీద కాస్త సీరియస్ అవుతూ. ఏమో మైథిలి, ఆ సమయంలో మోహన్ భూమి మీద లేడు అని తెలిసాక నాకిక క్షణం కూడా బతకాలని అనిపించలేదు అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. ఇలా తొందరపడే నీ జీవితాన్ని మొదట్నుంచి నరకప్రాయం చేసుకుంటూ వచ్చావక్క అంటాడు సూర్య అక్క అనే చొరవతో సీరియస్ అవుతూ. ఏమో సూర్య, మీరు నన్ను ఎంత తిట్టినా సరే మోహన్ లేకుండా నాకు బతకాలనిపించలేదు అంతే అంటుంది మోహన్ని ఆత్మీయంగా చూస్తూ. కానీ మోహన్ తన వైపు సీరియస్గా చూస్తూ, అంటే ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధమేనంటావు,
బాబు గురించి కూడా ఆలోచించవన్నమాట అంటాడు. నిజంగా ఇక ఆ క్షణం ఇంక నాకు ఏమీ గుర్తుకు రాలేదు అంటుంది. తన మాటలకి మోహన్ ఇంకా సీరియస్గా చూస్తుంటాడు. శ్రేయ అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే తలదించుకొని ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళిద్దరికీ ప్రైవసీ ముఖ్యమని మెంటలోడు గ్రహించి పక్కనే ఉన్న మైథిలి చేపట్టుకొని బయటకు లాక్కొని వెళ్తుంటే మైథిలికి బుర్ర వెలగదు, కానీ మిగతా అందరికీ బుర్ర వెలుగుతూ వాళ్ళ వెనక అందరూ కూడా బయటకు వస్తుంటారు. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నా మెంటలోడా అంటూ మైథిలి అడుగుతుంటే, తింగర్ ఎనిమి, ఇలాంటి టైంలో మనం అక్కడ ఉండకూడదు అంటూ తనని కిందికి తీసుకుని వస్తాడు. ఓ అవునా అంటూ తనకి అప్పుడు లైట్ వెలుగుతుంది. వాళ్ళ మాటలు విని నవ్వుతూ సూర్య, క్రాంతి, సాక్షి, జయమ్మ అక్కడికి చేరుకుంటారు. కళ్యాణ్ బాబుని ఎత్తుకొని ముద్దు చేసి, ఇక మీ అమ్మా నాన్న కలిసిపోతారులే బుడ్డోడా అని అంటాడు. వాడికేదో అర్థమైనట్టు కిలకిలా నవ్వుతుంటే బాబు నవ్వులు చూసి అందరూ కూడా సంతోషపడుతుంటారు. ఇక లోపల సీన్ చూస్తే శ్రేయ ఇంకా అలాగే కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. మోహన్ కూడా ఇంకా అలాగే తన వైపు సీరియస్గా చూస్తుంటాడు. ప్లీజ్ మోహన్, నన్ను అలా చూడకు. నువ్వు చనిపోయావని న్యూస్ చూశాక నువ్వు లేకుండా నేను బతకాలి అనిపించలేదు. చచ్చిపోయి నీ దగ్గరికి రావడం తప్ప ఇంక నాకు ఆ క్షణం ఏమీ గుర్తుకు రాలేదు అని అంటుంది. ఈ తొందరపాటు నిర్ణయాలే నీకు పనికిరావని చెప్తున్నాను శ్రేయ అంటాడు మోహన్. శ్రేయ తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే మోహన్ దగ్గరికి వచ్చి లాలనగా తన మోహాన్ని చేతిలోకి తీసుకుని, ఇంకా ఎందుకు ఏడుస్తావు? నేను నీకు ప్రాణాలతో కనిపిస్తున్నాను కదా, ఏడవకు అంటూ తన కన్నీళ్ళు తుడుస్తాడు. ఎప్పుడూ లేనిది మోహన్ అలా లాలనగా దగ్గరికి తీసుకునేసరికి శ్రేయ ఎమోషనల్గా ఇంకా కన్నీళ్ళు వస్తుంటాయి. ఆ క్షణం తన మీద ఉన్న ప్రేమని మోహన్ కూడా కంట్రోల్ చేసుకోలేక తన వదనాన్ని దగ్గరగా తెచ్చుకొని తన నుదుటి మీద చుంబిస్తుంటాడు. మొదటిసారి మోహన్ స్వచ్ఛమైన ప్రేమని శ్రేయ ఆస్వాదిస్తూ ఆ ప్రేమకు ముగ్ధురాలై మైమర్చిపోతూ కళ్ళు మూసుకుంటుంది. అలా కొన్ని క్షణాలు శ్రేయకి ప్రేమగా ముద్దు పెట్టి తనని హృదయానికి హత్తుకుంటాడు. ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్న శ్రేయ మోహన్ కౌగిల్లో ఒదిగిపోయి అల్లుకొని పోతుంది. మోహన్ తనని ఇంకాస్త హక్కున చేర్చుకుంటూ ప్రేమగా తన తల మీద ముద్దు పెట్టుకుంటాడు. కొన్ని నిమిషాల వరకు వాళ్ళు అలా కౌగిల్లో ఉండిపోయారు. మరికొన్ని క్షణాలకి శ్రేయకి అంతా కొత్తగా అనిపిస్తూ తేరుకొని సిగ్గుపడుతూ మోహన్ కౌగిల నుండి దూరం జరుగుతుంది. మోహన్ నవ్వుతూ తనని చూస్తుంటాడు. మోహన్ నవ్వు చూసి తను ఇంకా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకొని మీదకి గుంజుకుంటాడు. దాంతో శ్రేయ వచ్చి మోహన్ ఛాతి మీద పడుతుంది. మోహన్ తన నడుము చుట్టూ చేతులు వేసి అల్లుకొని, నేను దగ్గరవుతుంటే ఇప్పుడు నువ్వు దూరంగా వెళ్తున్నావేంటి అని అడుగుతాడు. మోహన్ తనని అలా పట్టుకోవడం చూసి ఆశ్చర్యపోతూ, అసలు నువ్వేనా మోహన్? ఎప్పుడూ నా మీద కోప్పడుతూ చిరుబురులాడే మోహన్ వేరు, ఇప్పుడు ఈ మోహన్ వేరు అన్నట్టుగా కనిపిస్తున్నావు అని అంటుంది. అవును, అసలు మోహన్ ఫ్లైట్ క్లాష్ అయి చనిపోతే నా స్థానంలో ఓ పోకిరిగాడు నిన్ను లోబర్చుకోవడానికి వచ్చాడులే అంటాడు వెటకారంగా. ఆ మాటకి శ్రేయ చిరుకోపంగా చూస్తుంటుంది. మరి లేకపోతే ఏంటి ఆ మాటలు? ఆ మోహన్ ఈ మోహన్ ఒక్కడే. ఇంకా నీకు నమ్మకం లేకపోతే నేను ఇంకొక రకంగా నిరూపించుకుంటాను అంటాడు. ఇంకొక రకంగానా? ఎలా అని అడుగుతుంది. ఎలానో సీక్రెట్గా చెప్పాలి అంటూ తన చెవిలో చెప్తూ, నీ ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టిమచ్చలు ఉన్నాయో చెప్పి నేను నీ మోహన్ అని నిరూపించుకుంటాను అంటాడు. అది విని నోరు వెలబెడుతూ, ఛీ, నీకు అసలు సిగ్గులేదు అంటూ చిరుకోపం ప్రదర్శిస్తుంది. మోహన్ నవ్వుతూ తన తలని ఢీకొట్టి, కింద అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉండాలి, పద అంటాడు. సరే అని చెప్పి ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నవ్వుతూ కిందికి వస్తుంటారు.
వాళ్ళు అలా రావడం చూసి కళ్యాణ్, మైథిలి, సూర్య, క్రాంతి, సాక్షి, బాబుని ఎత్తుకున్న జయమ్మ అందరూ సంతోషపడుతుంటారు. వాళ్ళకి దగ్గరగా వస్తుంటే శ్రేయ కాస్త సిగ్గుపడుతూ మోహన్తో పాటు కిందికి వస్తుంది. అమ్మో సిగ్గే అంటుంది మైథిలి చెల్లెల్ని దగ్గరికి తీసుకొని. మైథిలి అలా అనేసరికి శ్రేయ బుగ్గలు ఇంకా ఎర్రబడుతుంటాయి. ఇక నీ పొలంలో మొలకలు వచ్చినట్టే కదా శ్రేయ అంటుంది క్రాంతి. వచ్చినట్టే అన్నట్టుగా సిగ్గుతో నవ్వుతుంటుంది. అది చూసి అందరూ సంతోషపడుతుంటే "హ్మ్, మన పొలంలో ఎప్పుడు మొలకలు వస్తాయో" అంటూ సూర్య క్రాంతికి మాత్రమే వినిపించేలా తన చెవి దగ్గర చెప్తాడు. అది విని క్రాంతి షార్ప్గా ఒక్క లుక్ ఇస్తుంది. ఏమీ ఎరగనట్టుగా సూర్య నవ్వుతూ పక్కకు తప్పుకుంటాడు. కానీ ఒక్క మెంటలోడు మాత్రం సూర్య ఏమంటే క్రాంతి అలా చూసిందో గ్రహించి వాళ్ళిద్దరు కూడా కలిస్తే బాగుండు అన్నట్టుగా ఆశపడుతుంటాడు. జయమ్మ దగ్గర ఉన్న బాబు కూడా తల్లిదండ్రులు చూసి కేరింతలు కొడుతుంటే మోహన్ నవ్వుతూ బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పటికైనా శ్రేయ ప్రేమని అర్థం చేసుకొని తనని ఇష్టపడుతున్నందుకు సంతోషంగా ఉంది మోహన్ అంటుంది మైథిలి. అవును మైథిలి, ఇన్నాళ్ళకి నీ స్నేహితుడు నన్ను కరుణించాడు అంటూ శ్రేయ మోహన్ చూసి చిరుకోపంగా చెప్తుంది. అయ్యో శ్రేయ, నువ్వు పొరపాటు పడుతున్నావు. మోహన్ నిన్ను ఇప్పుడు కొత్తగా ప్రేమించడం కాదు, నిన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాడు అంటుంది సాక్షి. ఆ మాటలకి అందరూ సాక్షి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే చెప్పొద్దు అన్నట్టుగా మోహన్ సాక్షికి సైగ చేస్తుంటాడు. కళ్యాణ్ మోహన్ సైకిల్ చూసి ఓహో, ఈ ప్రేమ వెనక ఏదో చిన్న కథ ఉందన్నమాట అంటాడు. ఆ మాటలకి అందరూ ఆసక్తిగా సాక్షి వైపు చూస్తుంటే శ్రేయ మాత్రం నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగానే చిన్న కథ ఉంది కళ్యాణ్ గారు అంటుంది సాక్షి. ఏంటి ఆ కథ అని అడుగుతారు అందరూ ఒకేసారి. ప్లీజ్ సాక్షి చెప్పకు అంటూ మోహన్ తనకి ఇంకా సైగలు చేస్తుంటాడు. ఈసారి శ్రేయ కూడా ఆ సైగలు చూసి సాక్షి చెప్పబోయే విషయం మీద క్యూరియాసిటీతో ఉంటుంది. సాక్షి చెప్పేదంతా అబద్ధం, అదేమీ లేదు, ఇప్పుడిప్పుడే నేను శ్రేయాని ప్రేమిస్తున్నాను అంటాడు మోహన్. నువ్వు కాస్త నోరు ముయ్యబోయ్ అని సాక్షి శ్రేయ మీద మోహన్కున్న మూగ ప్రేమ కథ చెప్పు అంటాడు కళ్యాణ్. అది నా నోటితో చెప్పే కంటే ముందు మీకు ముందుగా ఒక్కటి చూపించాలి కళ్యాణ్ గారు అంటుంది సాక్షి. ఓ, చూపించడం కూడా ఉందా? అయితే త్వరగా చూపించు అంటుంది మైత్రి. సాక్షి మాటలతో శ్రేయకి ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంటే ఏముంది చూపించడానికి, అలా ఎలా చూపిస్తావు అంటాడు మోహన్ తడబడుతూ. సాక్షి మోహన్కి దగ్గరగా వచ్చి ఇలా చూపిస్తాను అంటూ మోహన్ జేబులో ఉన్న ఫోన్ తీసుకుంటుంది. సాక్షి ఏం చూపించబోతుందో మోహన్కి అర్థమై సాక్షి వద్దు అని అంటాడు. ఎలాగో మీరు కలిసిపోయారు కదా మోహన్, ఇంకా దాచిపెట్టడం ఎందుకు? అప్పుడు ఎప్పుడో చెప్పబోతుంటే నన్ను చెప్పనివ్వకుండా నోరు మూసావు, కనీసం ఇప్పుడైనా చెప్పనివ్వు అంటుంది సాక్షి. అబ్బా సాక్షి, నువ్వు చెప్పకుండా మమ్మల్ని ఊరిస్తున్నావు అంటాడు కళ్యాణ్ కాస్త అసహనం చెందుతూ. శ్రేయ బయటపడటం లేదు కానీ అందరిలో కంటే శ్రేయలోనే ఇంకా ఎక్కువ ఆరాటం ఉంటుంది. సో మీకు చెప్పడం కాదు, ఫైనల్గా చూపిస్తాను అంటూ సాక్షి మోహన్ ఫోన్ ఓపెన్ చేసి గెలుకుతూ ఉంటుంది. శ్రేయ మీద పెంచుకున్న ప్రేమ అందరి ముందు బయటపడబోతుంటే మోహన్కి ఒక రకంగా అనిపిస్తూ టెన్షన్ పడుతుంటాడు. సాక్షి గ్యాలరీ ఓపెన్ చేసి ఒకసారి ఇటు చూడండి అంటూ అందరికీ ఫోన్ చూపిస్తుంది. అందరూ అది చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇంకా శ్రేయాకైతే ఫోన్లో చూస్తున్న దృశ్యానికి తన కళ్ళు మెరుస్తుంటాయి. పట్టు శారీలో అందంగా ముస్తాబయ్యి కడుపుతో ఉన్న శ్రేయ ఫోటో మీద మై స్వీట్ హార్ట్ అని రాసి ఉంటుంది. మైథిలి ఆ శారీలో ఉన్న శ్రేయాని కాస్త దీర్ఘంగా చూస్తూ, శ్రేయ మా పెళ్ళప్పుడు ఈ శారీలో రెడీ అయి వచ్చింది అంటే మోహన్ తనని ఫోటో తీశాడు అంటే అప్పటినుంచే తనని లవ్ చేస్తున్నాడా అని అడుగుతుంది. అంతే కదా మరి, అందరూ
మీ పెళ్లి చూస్తుంటే ఈ మోహన్ మాత్రం ప్రియురాలు చాటుగా ఫోటోలు తీసే పనిలో ఉన్నాడు అంటూ చిన్న కథ గతం చెప్తుంది. ఆ గతం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హ్యాపీ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.